అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తను. ఈ మధ్య కాలంలో బోలేబాబా డైరీస్ అని చెప్పి ఎక్కువగా మనం మీడియాలో వింటున్నాం. అయితే ఏంటి బోలేబాబా డైరీస్, దాని యొక్క కథా కమామిషి, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి ఒకసారి మీ అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి గమనిస్తే 2018లో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జూన్ 1వ తేదీన హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనే ఒక సంస్థ టెండర్లు దాఖలు చేసింది. దేనికి? తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయడం కోసం అని చెప్పి. దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ఎంక్వైరీ కమిటీ అంతా కూడాను క్షుణ్ణంగా పరిశీలన చేసి హర్ష్ ఫ్రెష్ డైరీస్ ఉత్తరాఖండ్కి సంబంధించిన సంస్థ జెన్యూన్ అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే జూన్ 26వ తేదీన తిరుపతి దేవస్థానంలో ఒక మినిట్స్ లో దీన్ని పొందుపరచడం జరిగింది. హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనేది ఒక జెన్యూన్ సంస్థ, దానికి నెయ్యిని కొనుగోలు చేసే శక్తి ఇవ్వచ్చు అని చెప్పేసి. అయితే హర్ష్ ఫ్రెష్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ మనం మాట్లాడాల్సింది బోలేబాబా అని మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు. అదే దాని గురించే తెలుసుకున్నాను. అయితే తర్వాత 2023న బోలేబాబా డైరీస్ సంబంధించి నెయ్యి కొనుగోలు చేయడానికి టెండర్లు ఇవ్వడం కానీ వాళ్ళ ద్వారా నెయ్యి సప్లై చేయడం కానీ జరిగింది. అయితే ఈ బోలేబాబా మరెవరో కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హర్ష్ ఫ్రెష్ డైరీస్ కి ఆర్డర్ ఇచ్చారో వాళ్ళే రూపాంతరం చెంది బోలేబాబాగా అవతరించారు. ఇదిగోండి దానికి సంబంధించిన ఇది. ఈ క్రిసిల్ రేటింగ్స్ లో ఏం చెప్పారు అని అంటే, ఈ బోలేబాబా ఈజ్ సేమ్ యాజ్ ద హర్ష్ ఫ్రెష్ డైరీస్, అంటే రెండు కూడాను ఒకటే అని చెప్పి. అయితే ఇక్కడ నేను ప్రశ్నిస్తుంది ఒకటే, 2018లో మీరు ఏదైతే సర్టిఫికెట్ ఇచ్చారో కరెక్ట్ జెన్యూన్ అని చెప్పి, మరి అదే డైరీ బోలేబాబాగా రూపాంతరం చెందింది. మరి అప్పుడు నుండి వాళ్ళే తిరుపతి దేవస్థానానికి నెయ్యిని ఇస్తున్నారు. అయితే ఇందులో కల్తీ జరిగింది అని అంటే 2018లో మీరు చెప్పిన నివేదిక అబద్ధం అని అవ్వాలి, లేదా 2024 జూన్లో మీరు మాట్లాడారు టీటీడీ యొక్క నెయ్యి అనేది కల్తీ జరుగుతుంది అని చెప్పి, అప్పుడైనా మీరు అబద్ధం ఆడి ఉండాలి. ఎందుకంటే వారే ఆ ఉత్తరాఖండ్కి సంబంధించిన సోకాల్డ్ హర్ష్ ఫ్రెష్ డైరీసే ఇప్పుడు బోలేబాబానే మనకి నెయ్యి అనేది ఇస్తున్నారు. మరి అందులో కల్తీ జరిగిందని అంటే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? మీరే తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అప్పుడు మీరే సర్టిఫై చేశారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని కంటిన్యూ చేశారే తప్ప వారికి ఏమి ఆపేయడం కానీ కొత్తగా వేరే కంపెనీలు తేవడం కానీ జరగలేదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మీ రాజకీయాల కోసం, తుచ్చ రాజకీయాల కోసం ఒకప్పుడు మనుషులను వాడుకున్నారు. ఇప్పుడు ఈ విషయంలో దేవుణ్ణి, అంటే ఈ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు వాడుకుంటున్నారు. మనుషులు అయితే శాపనార్థాలు పెడతారు. దేవుడి జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేది రానున్న రోజుల్లోనే మనం చూడబోతున్నాం. ఆ దేవుడే దీనికి శిక్ష విధిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక మీదట ఇలాంటివి ఇంత నీచ రాజకీయాలకు మాత్రం పాల్పడకండి అని చెప్పి మీకు ఒక సూచన ఇస్తున్నాను.